తేదీ బుధవారం నుంచి కార్తీక మాసం మనకి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి నవంబర్ 20 వరకు గురువారం వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. కార్తీక మాస విశేషమైన పండుగలు పుణ్యతిథులు చాలా ఉన్నాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి పుణ్యతిథుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అక్టోబర్ 21 తారీఖు మంగళవారం రోజు ఆశ్వీజ అమావాస్య కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో. అక్టోబర్ 22 తేదీ బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక మాస ప్రారంభము. దీన్ని మనం బలి పౌర్ణమి, గోవర్ధన పూజ, ఆగస్టు దీప ప్రారంభము, కార్తీక స్థానాలు మొత్తం కూడా ప్రారంభమవుతాయి అక్టోబర్ 22 నుంచి. అక్టోబర్ 23 తేదీ గురువారం కార్తీక శుద్ధ విద్య, చంద్రోదయం, అదేవిధంగా యమద్వితీయ, భగనిహస్తి భోజనం అంటారు. అక్టోబర్ 25 తారీఖు శనివారం కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి, అదేవిధంగా తిరుమల శ్రీవారి యొక్క పెద్ద శేష వాహనం జరుగుతుంది. అక్టోబర్ 26 తారీఖు ఆదివారం రోజు కార్తీక శుద్ధ పంచమి, దీని నాగ పంచమి అంటారు. అక్టోబర్ 29 తేదీ బుధవారము కార్తీక శుద్ధ అష్టమి, తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ బుధాష్టమి అంటారు అక్టోబర్ 29 తారీఖున. ఇక అక్టోబర్ 30 తారీఖున గురువారం కార్తీక శుద్ధ నవమి, కోటి సోమవార వ్రతము, తిరుమల శ్రీవారి పుష్పయాగం జరుగుతుంది. నవంబర్ 1 తారీఖు శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి, చిలుకు ఏకాదశి, అదేవిధంగా నారాయణ వ్రతాలు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు మొత్తం ప్రారంభమవుతాయి. నవంబర్ 2వ తేదీ ఆదివారము కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్ని కైశిక ద్వాదశి అంటారు, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. తులసి కళ్యాణము, తిరుమల శ్రీవారి ఆస్థానము, చతుర్మాస వ్రత సమాప్తమై ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక నవంబర్ 4వ తారీఖు మంగళవారం కార్తీక శుద్ధ చతుర్దశి, వైకుంఠ చతుర్దశి. నవంబర్ 5వ తేదీ బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధాన అన్నాభిషేకము, అరుణాచలగిరి ప్రదక్షిణము, ఆకాశ దీపము, జ్వరాతోరణము, సువర్ణముఖి తీర్థము కోడి మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది నవంబర్ 5వ తారీఖు. నవంబర్ 6వ తారీఖు గురువారం కార్తీక బహుళ పౌర్ణమి, విశాఖ కార్తీక ప్రారంభమవుతుంది. నవంబర్ 8వ తారీఖు శనివారం కార్తీక బహుళ చవితి, సంగ్రహాద చతుర్దశి జరుగుతుంది. నవంబర్ 14వ తారీఖు శుక్రవారం కార్తీక బహుళ దశమి, బాలల దినోత్సవం, జవహర్లాల్ జన్మ దినోత్సవం జరుగుతున్న రోజు. నవంబర్ 15వ తేదీ శనివారం కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి లేదా సర్వ ఏకాదశి అంటారు. నవంబర్ 16వ తారీఖు ఆదివారము కార్తీక బహుళ ద్వాదశి, వృశ్చిక సంకలనము, తిరునాచల శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అంకురార్పణ, శ్రీ వేదనారాయణ స్వామి పవిత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. నవంబర్ 17వ తేదీ సోమవారం కార్తీక బహుళ త్రయోదశి, తిరుచునారు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం జరుగుతుంది. నవంబర్ 19వ తేదీ బుధవారం కార్తీక బహుళ చతుర్దశి మహాశివరాత్రి.